నాలుగోదిగా రండి దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టే ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 2వ వచనం. సాక్ష్యం చెప్పేవారు సిద్ధంగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న ఈ భూమిలో నుండి అయిపోయిందాక సరే అయితే మంచోళ్ళు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే రాయబడిన మాట, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొనిన భూఫలంలోను ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరం ఏర్పరచుకొనిన స్థలమునకు వెళ్ళి ఎడగలలా తన నామమునకు ఏర్పరచుకున్న మందిరం. కాబట్టి ఎలాంటి మందిరమును మన మధ్య ఉంచి తన తేజస్సును నింపాడంటే, మొదటిగా తన మహిమా ప్రకాశమైన వెలుగుతో నింపబడిన మందిరమును మన మధ్య ఉంచాడు. 2, తన మేఘముతో కప్పినటువంటి మందిరం. 3, తాను అగ్నితో కప్పినటువంటి మందిరం. 4, తాను ఏర్పరచుకున్నది కదక్క తన నామము కొరకు నిర్మించిన మందిరం. తన నామము కొరక ఏ మందిరమునైతే దేవుడు నిర్మాణం చేసుకున్నాడు, తన నామం అక్కడ ఉన్నాడు, నా నామం సదాకాలం అక్కడ ఉంది అన్నాడు. ఏమని రాయబడుతూ వచ్చిందండి ఇక్కడ చూడండి. ఈ మందిరమును పరిశుద్ధపరిచి నా దృష్టి నా మనసును ఎల్లప్పుడూ ఆయన మనసు ఆయన దృష్టి అంటే ఆయనే అక్కడ ఉన్నాడని అర్థం. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే తన నామమును ఉంచడానికి ఇష్టపడ్డాడు. సదాకాలం తన నామమును ఉంచడం కొరకై తాను నిర్మించిన మందిరమును మన మధ్య ఉంచాడు. ఈ మందిరంలో తన నామం ఉంటుంది. నేను మా అత్తయ్యను కూడా చెప్పినట్టుండే, నేను పూర్తిగా వినలే, ఎందుకంటే బయట ఎవరు వస్తున్నారా పోతున్నారా అని చూసుకోవడం ఎక్కువైపోయింది. నేను కట్టాను, నేను చేశాను, నా వల్ల అయింది, నేను నిర్మాణం చేశానని చెప్పుకోవడానికి ఏం లేదు. మా అందరు గాలి తీసేసాడు. పొరపాటు మేము చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా చేశాడు. ఎవరం కట్టామన్నది లేదు, ఎవరు నిర్మాణం చేసామన్నది లేదు, ఎవరం కష్టపడ్డామనుకోవడానికి లేదు. ఎందుకంటే అంత దేవుడే చేశాడు. అప్పుడే దేవునికి మహిమ వచ్చింది, మందిరంలో సమృద్ధి ఉండేది. నేను కట్టాను, నేను ప్రయాసపడ్డాను, నేను తిరిగాను అన్నామా 12 పిల్లర్లో ఒక పిల్లర్ ఊడిపోయింది అన్నప్పుడల్లా ఒక్కొక్క పిల్లర్ ఊడిపోయింది, ఒక్కొక్క విశ్వాసం వెనక్కి వెళ్ళిపోతాడు. అది లేదు. దేవుని మందిరం నేను కట్టాను అంటానికి లేదు. ఒక అతను ఫోన్ చేశాడు, నేను ఫోన్ చేసి అంటున్నాడు, ఒక బ్రదరు ఆయన డెడికేషన్కి రాలేదు, మహిమదాస్ ఎట్టయితే మందిరం కట్టావయ్యా అన్నాడు. అయిపోయింది. అది నేను కడతామేంది మందిరం నేను కడతాం ఏంటి, సాధించేవయ్యా ఎట్టయితే మందిరం అన్నాడు. నేను సాధించడం ఏంటి? ఎట్టయితే మేము దేవుని చిత్తంలో, దేవుని సంకల్పంలో, దేవుని కృపను బట్టి ఎట్టయితే మందిరాన్ని మట్టుకి శత్రు ప్రాకారాలు కోల్చదోని మందిరం కట్టేవా అన్నాడు. నేను కూల్చాను శత్రు ప్రాకారాలు? అంత గొప్ప ఉండే నేను? ఎన్ని బలహీనత, నేను అనారోగ్యాలు కలిగినోడిని. మరి ఇవన్నీ చేసింది ఎవరు? కానీ పేరు ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? మనోళ్ళు కూడా అంటాడు, నువ్వు సేవకుడు అయ్యా, నీ పేరు ఉండిపోయిద్దయ్యా, ఎప్పటికి మందిరం కట్టేవని. నా పేరుంటే ఈ మందిరం మరొక వారానికే ఉండదు. అర్థమైందండి? నా పేరు ఈ మందిరం అనుకుంటే మరొక వారం కూడా ఉండదు. ఈ మందిరం ఎమ్మడే కోల్చబడిద్ది. అందుకని ఆ పేరు ఉండకూడదు. ఎవరి పేరు? మేము ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, దేవుడి శక్తి పోతే ప్రయాసపడతామా? దేవుడు బలమైపోతే కట్టగలుగుతామా? అందుకే ఎవరి పేరు లేదు, ఆయన నామాన్ని ఆయన పెట్టుకున్నాడు అంతే. మహిమదాస్ నామము, ఇంకొక నామము ఈ మందిరం కట్టారని లేదు. మా నామాలన్నీ కూడా మురికి గుడ్డ లాంటివి. మేమెవరం కూడా ఎప్పుడూ కూడా, మీరు గమనించండి, ఎవరెవరు చెబుతుంటే విన్నా కానీ గుర్తుపెట్టుకోండి, నేను కట్టించాను, నేను చేసాను, నేను ప్రయాసపడ్డాను, నేను తిరిగానని మేము చెప్పుకుంటే అది ఈ మందిరం నాశనం కొరకు చెప్పినట్టే. దేని కొరకు చెప్పినట్టే అండి? ఈ మందిరం నాశనం కొరకు మనం చెప్పినట్టే. నేను కట్టలా, దేవుడు వాడుకున్నాడు, దేవుడు నిర్మించాడు అంతే. ఎందుకు కట్టుకున్నాడు? తన నామం ఉండటం కొరకు, తన పేరు ఉండటానికి. నేను మొదట్లో పాత మందిరంలో చెప్పా, రూమ్లో హాల్లో కూడుకున్నప్పుడు, మందిరం నిర్మాణం చేసిన తర్వాత నా మందిరం సమస్త జనులకు ఖచ్చితంగా ఆ మాట రాపిచ్చి పెడతాను అన్నది అక్కడే ఉంది. ఈ వాక్యాలన్నీ ఊడిపోతున్నాయి కానీ అది ఊడిపోవట్లా.
ఎందుకంటే నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఎవరి మందిరం అది? నా మందిరం. సమస్త జనుల మందిరమా? నా మందిరం అని అంటున్నాడు. అంటే ఎవరి మందిరం అది? నా మందిరం అంటే ఆయన మందిరం. అంటే ఇప్పుడు ఆయన మందిరాన్ని ఎవరు కట్టారు? ఆయనే కట్టించుకున్నాడు. మేము పనివారి మాత్రమే, కూలివారం. ఎవరు మేము? కూలివారం. ఒకరోజు మా కూలి ఆయన మధ్యాకాశానికి ప్రత్యక్షమైనప్పుడు మాకు కూలి ఇస్తాడు, జీతం ఇస్తాడు. ప్రకటన గ్రంథం 22:12 ఏముంది? వాని వాని క్రియలను బట్టి ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన మా జీతం ఎక్కడుందండి? ఆయన ఇవ్వబోతున్న దగ్గర ఉంది. మీరు జీతం ఇస్తే, అన్న మందిరం కట్టావు కదా, ఈ రూపాయి తీసుకో, అన్న వెల్డింగ్ చేసావు కదా, ఈ పావలో తీసుకో, అన్న బండ్లు వేసావు కదా, ఈ 10 రూపాయలు తీసుకొని ఇచ్చావు అనుకో, ఎక్కడ పోతుంది జీతం అంతా? ఏడే. మాకు ఈ జీతం వద్దు. ఈ జీతం ఎలాంటిదంటే తుప్పట్టిపోయేది. ఈ జీతం ఎలాంటిది? చిమ్మడి పట్టి పాడైపోయేది, చెదలు పట్టేది ఈ జీతం. ఈ జీతం మాకు వద్దమ్మా. ఏ జీతం కావాలా? ప్రభు ఇచ్చే జీతం. అందుకే ఎప్పుడూ కూడా ఎవరం కూడా ప్రయాసపడిన వారు కానీ ప్రార్థన ద్వారా మందిరము భౌతికంగా కట్టిన వాళ్ళే కాదు, ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ప్రయాసపడినట్టే. వారు ప్రార్థన ద్వారా ప్రయాసపడ్డారు. మిగతా వాళ్ళు భౌతికంగా ప్రయాసపడుతూ వచ్చారు. ఇద్దరు ప్రయాసం ద్వారానే మందిరం నిర్మాణం చేయబడింది. ఏ ఒక్కరు గొప్పవాళ్ళు కాదేడా, అందరూ గొప్పతనం ద్వారానే. కారణం ఏంటి? ఆయన నామం ఉంచుకోవడానికి మందిరం కట్టించాడు. అయితే మనం ఎవరం కూడా ప్రభువా ప్రజలు ఎదుట మేము మందిరం కట్టాం, మేము మందిరం కట్టేసాము, మేము మందిరం కట్టుకున్నాము, నా మందిరము, మేము మందిరం కూడా చాలా ప్రయాసపడ్డామని ఎవరికి మనం చెప్పకూడదు. ఎప్పుడైతే నేను మందిరం కట్టాం, మేము మందిరం కట్టాం అన్నాం అనుకో, అప్పుడే మందిరము నాశనం కోరుకున్నట్టు. ఆయన నామము ఉండటం కొరకు ఆయన మందిరం కట్టించుకున్నాడు. మనం కట్టామా? మనం ఎవరమే? కూలివాళ్ళం. ఎవరమే? కూలివాళ్ళం. పని చేయడానికి వచ్చాం ఆయన మందిరం కోసం. పని చేసాం, డబ్బులు ఎమ్మటే రాలా, తర్వాత వస్తాయి జీతం. అంతేకాని మంద కాదు ఇది. ఎవరిది మందిరము? ఆయన నామము ఉండే మందిరం. ఆయన నామము కొరకు ఆయన కట్టించుకున్న మందిరం. నా మందిరం అంటున్నాడు. అంటే తన మందిరము తన నామము కొరకు కట్టించుకున్నాడు. అంత గొప్ప నామము కలిగిన మందిరమును మన మధ్యలో ఉంచినప్పుడు ఆయన నామానికి అపకీర్తిని తీసుకురాకూడదు. ఏం తీసుకురాకూడదు? అపకీర్తిని. మిమ్మల్ని బట్టే నా నామం అన్ని జనుల్లో దూషించబడుతుంది అంటున్నాడు. మిమ్మల్ని బట్టే నా నామం అన్ని జనుల్లో దూషించబడుతుంది అంటున్నాడు. ఆయన నామము కొరకు కట్టబడిన మందిరము అన్ని జనుల్లో దూషించబడకూడదు. నేను ఒక మాట చెబుతా. ఇప్పుడు చాలా చోట్ల మన మత్యాన్ని కూడా చెప్పాడు, మందిరాల్లో ట్రస్ట్ సొసైటీ గొడవలని కానీ, లోకల్ వాళ్ళు అన్న గొడవలు కానీ, రకరకాల గొడవలు మందిరాల్లో ఉన్నాయి. తర్వాత ఒకరంటే ఒకరికి నచ్చనిది, ఒకరంటే ఒకరు పడని గొడవలు కూడా ఉన్నాయి. కానీ ఈ మందిరంలో ఇక ఉండకూడదు ఎప్పటికీ. అది నా చిరకాల కోరిక. ఎందుకు చెప్పమంటారా? ఏదొండా మందిరం బయటే సరి చేసుకోవాలన్నా, మాట్లాడుకోవాలన్నా ఏదైనా మందిరం విరపటే. ఇంక ఈ మందిరంలో అరుపులు, కేకలు, కొట్లాట్లు, గొడవలు ఏవి ఉండకూడదు. ఇప్పటి నుండి ఏది మాట్లాడుకోవాలన్నా మందిరం బయట కుర్చీలేసి మాట్లాడుకోవడమే. ఎందుకంటే ఇది ఆయన నామం ఉండే మందిరం. ఈ మందిరంలో కొట్లాట్ల, గొడవలు ఉండకూడదు. ఉంటే దేవాలయంలో గొడవ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. అప్పుడు యేసు ప్రభువు వారు ఏం చేశాడు? దేవాలయం పక్కకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే మనం దేవుని మందిరంలో గొడవ చేసుకుంటే దేవుడి మందిరంలో ఉండకోకుండా పక్కకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు మనం దేవుని మందిరంలో ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. ఆత్మలు రావు, కొత్త ఆత్మలు రావు, వచ్చిన ఆత్మలు కాపాడుకోను ఉండలేము. కాబట్టి ఈ మందిరం ఎలాంటిది? ఆయన నామము కొరకు నిర్మాణం చేయబడిన మందిరం. ఆ మందిరములో ఆయన నామమే ఉండాలి, కానీ మన నామం ఎప్పుడు ఉండకూడదు. అంత గొప్ప నామము కలిగిన మందిరమును, ఎంతో గొప్ప నామం. ఈ నామం ఎలాంటిది? ఏదడితే అది ఇచ్చేది. అక్కర్లో ఉన్నప్పుడే అడగక మునిపి అక్కర్లో ఎరిగినటువంటి నామం. నువ్వు అడగంగానే నీకు ఇచ్చేటటువంటి నామం. నా నామం ఏదడిగినాను తండ్రి కుమారుని మహింపచేయడానికి చేస్తాడన్నాడు. అంత గొప్ప నామమును, ఏది కావాలితో అది ఇచ్చే నామము మన మధ్యలో ఉంచినప్పుడు ఆ నామానికి అపకీర్తిగా, ఆ నామము దూషించబడే రీతిలో, ఆ నామానికి అవమానకరంగా మనం జీవించకూడదు. ఇప్పటి వరకు ఎక్కడైతే జీవిస్తూ వచ్చామో
దాన్ని ప్రభు వాళ్ళ దగ్గర సరి చేసుకోలే. మనం సరి చేసుకుని జీవితం మార్చుకోవడానికి ఈ దేహం మన కొరకే విరగొట్టబడి, రక్తం మన కొరకే చిందించబడింది. ఇదన్నమాట. 4. ఇక వంట కూడా అయిపోయినట్టుంది, ముగిద్దామండి, చదువుకుని ముగిద్దాం. ఇక 5వ మాటను మనం చూద్దామండి. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే నిర్గమాకాండం 40వ అధ్యాయం 35వ వచనం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 35వ వచనం. అప్పుడు ఆ మేఘము మందిరము నిలుచుట చేత మందిరము ఎక్కువ తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకున్నాడు. కాబట్టి ఇది ఎలాంటి మందిరమును మన మధ్య ఉంచి తన తేజస్సుతో నింపాడంటే, మొదటిగా ఆయన మహిమతో కూడిన ప్రకాశమైన వెలుగు కలిగినటువంటి మందిరం. 2, తాను మేఘముతో కప్పినటువంటి మందిరం. 3, ఆయన అగ్నితో అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన మందిరం. 4, తన నామము కొరకైన, తన నామం ఉంచడానికి నిర్మించినటువంటి మందిరం, తన నామం ఉన్నటువంటి మందిరం. 5వదిగా చూసినట్లయితే ప్రత్యక్ష గుడారమును కమ్మిన మేఘము దేవుని మందిరం మీద ఎలా ఉంది? దేవుని మందిరం మీద నిండెను. అంతేనా రాయబడుతూ వచ్చింది? మేఘము మందిరం మీద నిలుచుట చేత అంటే దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారముగా మేఘము మందిరం మీద నిలబడి, ఏ మందిరం మీద అయితే దేవుడు తన మేఘమును నిలిచేటట్టు చేశాడో ఆ యొక్క మహిమతో కూడిన మందిరమును మన మధ్య ఉంచాడు. ఆయన మేఘము నిలిచి ఉంది. ఒకసారి ఈ ట్రస్ట్లు అన్నీ పెట్టినప్పుడు, వెల్డింగ్ చేస్తున్నప్పుడు శ్యామన్న దూరం నుంచి ఒక వీడియో తీశాడు. ఎక్కడ నుండి? దూరం నుండి, ఇటు సైడ్, నా బ్యాక్ సైడ్. ఎందుకు ఆయనకు ఆలోచన వచ్చిందంట. ఎప్పుడు టెన్షన్తో ఉంటాడు, ఆలోచన వచ్చింది. దూరం నుండి చూస్తుంటే, వెల్డింగ్ చేస్తుంటే మందిరము ఒక రకమైన వెలుగుతో ప్రకాశించి ఆడుతున్నట్టు కనపడుతుందంట. ఎమ్మటే దూరం నుండి వీడియో తీసాడు. తర్వాత తీసుకొచ్చి చూపిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ పక్కనేమో సత్యనారాయణ వెల్డింగ్ కొడుతున్నాడు. ఈ వెల్డింగ్ కొట్టేది అంత దూరం నుండి వీడియో తీస్తే మందిరం ఎలా ఉందో తెలుసండి. అసలు ఇట్లా ప్రకాశిస్తున్నట్టు, ఇట్లా వెలుగు ప్రకాశిస్తుంటే అంత దూరం నుండి చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఇదంతా ఒక కోణం అయితే, ఆ వీడియోలో నాకు కనబడింది ఏంటి తెలుసా? ఆకాశం నుండి ఒక మేఘం ఈ మందిరం మీద నిలవబడినట్టు ఆ వీడియోలో కనపడుతుంది. ఆ వీడియోలో ఒక మేఘము రాత్రిపూట దీని మీద కమ్మినట్టు కనపడింది ఆ వీడియోలో. ఇది సహజమైన మందిరం కాదు. ఇది ఏదో మనుషుల కొరకు మనుషులు ఏదో అనుకుని కట్టింది కాదండి. ఇది ఆయన ఆకాశము, పరమాకాశంలో ఉన్న దేవుడు సెలవిచ్చిన మందిరం ఇది. ఆశ్చర్యపోయి ఆ వీడియో చూస్తే ఎంత గొప్పగా ఉందంటే, ఆ మేఘమే మందిరం మీద చక్కగా ఇట్లా ఆవరించినట్టు. ఒక రకంగా చెప్పాలంటే, ఒక కొండపోత వర్షం ఇట్లా పోస్తే ఎట్లా ఉండేది, కొండతో తీసుకుని నీళ్లు పోతే అట్లా పోసినట్టు కనపడింది ఆ వీడియోలో. ఉందలేండి, ఆ వీడియో అంతా ఒకసారి చూపిస్తాం. 5 గంటలు ఉంది కాబట్టి గంటలుగా అట్లా పాటుగా విడదీశారు రాత్రే. దాని పాటలు యాడ్ చేయాలి. మేము మాట్లాడుకునే మాటలు మీకు నచ్చవు కాబట్టి పాటలు యాడ్ చేసి పెడతాం. కాబట్టి అట్లా అంత గొప్పగా ఉంది. అంత గొప్ప మేఘము నిలిచినటువంటి మందిరం. ఆనాడు నేను అనుకుంటున్నా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకే కాదు, నేటి దినములో మనకిచ్చిన మందిరం మీద కూడా దేవుడు తన మేఘమును నింపాడు, నిలవబెట్టాడు మేఘమును. ఆ మేఘము మనల్ని దాటిపోకుండా ఆ మేఘమును నిలవబెట్టాడు దేవుడు. అంత గొప్ప మందిరమును మన మధ్యలో ఉంచినప్పుడు, ఆ మందిరం మీద తన తేజస్సుతో నింపుతుంటే, దేవుని మందిరంలో ఒక పిల్లర్గా నిలవబడిన మనం ఎలా ఉండాలి, ఇంకా దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు ఎలా జీవించాలో ప్రశ్నించుకుందాం. ఇదన్నమాట. 6వ విషయం చూద్దామండి. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం. త్వరగా. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీ మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును. ఇక్కడ రాయబడిన మాట, ఎలాంటి మందిరమును మన మధ్య ఉంచి తన తేజస్సుతో నింపాడంటే, 6వదిగా ఆయన నివసించే మందిరం. ఎలాంటి మందిరం అండి అది? ఆయన నివసించేది. తాను ఏ మందిరంలో అయితే నివసిస్తున్నాడో ఆ మందిరంలో తన వెలుగు, తన ప్రకాశమైన తేజస్సు నింపాడు.
ఈ మందిరంలో ఎవరు నివసిస్తున్నారు? మొన్న కూడా చెప్పాము, యవనస్తులు ఏదో డెడికేషన్ అయిన తర్వాత సంతోషం పట్టలేక ఒక కేక్ తీసుకొచ్చారు. వాస్తవానికి అలాంటివి మనకు ఉండవు. సరే కాదంటే వాళ్ళు యవనస్తులు ఫీల్ అయ్యి రేపు ఆదివారం మందిరానికి రారని చెప్పి ఓకే చేసాం. కేక్ కటింగ్ చేసుకొచ్చారు. ఏమనంటే దాని మీద రాశారు ఎల్షద్దాయి డెడికేషన్ డే అని. అంటే అదో సంతోషం. నేను ఒక వ్యక్తిలో చూశాను, మందిరం డెడికేషన్ అయినప్పుడు అందరిలో ముఖాల్లో చిరునవ్వు ఉంది, ఒక వ్యక్తిలో అయితే కళ్ళల్లో నీళ్ళను చూశాను నేను. మందిరము డెడికేషన్ అయ్యేంతవరకు కూడా కళ్ళల్లో నీళ్ళు అట్టాగే ఉన్నాయి. పేరు చెప్పను, కళ్ళల్లో నీళ్లు అట్టాగే ఉన్నాయి. ప్రతిసారి నేను పిలిచినప్పుడు నా దగ్గరకు వస్తానే ఉన్నాడు. ఆ కళ్ళెక్క చూడంగానే కళ్ళల్లో నీళ్ళు అట్లాగే ఉంటున్నాయి. మరి నీళ్ళు ఏమైనా పెట్టుకొచ్చాడు అనుకున్నా, కాదు, సంతోషం, ఆనందం. దేవుడు నివసించడానికి ఒక మందిరాన్ని ఇచ్చాడు. తాను నివసించే మందిరంలో నేను కూడా నివసించడానికి ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసిన మందిరాన్ని దేవుడు ఇచ్చాడని మహోన్నతుడైన దేవుని కొరకు అది అంత దూరముగా వెళ్ళి కూర్చుని సంతోషిస్తున్నాడు. ఆశ్చర్యపోయా నేను. ఇది దేవుడు నివసించే స్థలం. అందుకే నా మందిరం అనకూడదు. మనోళ్ళు ప్రార్థన చేస్తారు సంఘ ప్రార్థనలో, నా సంఘం ప్రభువా, నా మందిరం ప్రభు అని. నీకెవరు ఇచ్చారో? నీకు రాసిచ్చాడు దేవుడు సంఘాన్ని. నువ్వే రక్తం పెట్టావు, నువ్వే కార్చావు, నువ్వే చనిపోయావు సంఘం కోసం. అందుకే నాది ప్రభు సంఘం అంటాం, నా మందిరం ప్రభు అంటాం. నువ్వు కట్టించావా? నువ్వు కాదు, దేవుడు. నేను గట్ల, నువ్వు గట్ల, దేవుడే కట్టించాడు. దేవుడిది ఇది. నా సంఘం నా మందిరం అని ఎప్పుడు అనవాకడు, అలవాట్లో పొరపాటుగా. కాబట్టి ఇది దేవుని యొక్క సన్నిధాన్ని నివసించే మందిరం ఇది. మనం జస్ట్ వచ్చి ఆరాధించుకుని వెళ్ళిపోతున్నాం అంతే. కానీ ఈ మందిరంలో నివసించేది ఎవరు? దేవుడు. ఆయన నివసించే మందిరం మన మధ్య ఉంచి తన తేజస్సును ఆ మందిరం మీద కప్పుతున్నాడు. ఈ మందిరం సహజంగా పిల్లర్స్తో, ఏదో ఐరన్ పిల్లర్స్తో ఉందేమో, షీట్స్, రేగుల షీట్స్తో ఉందనుకోవచ్చు. కానీ మందిరమే ఎవరు నివసిస్తున్నారు? దేవుడు. ఓ బాబు ఏంటి గోళ? ఆయన నివసించే మందిరమును మన మధ్య ఉంచాడు. ఉంచేం చేస్తున్నాడు? తన తేజస్సుతో నింపాడు. కాబట్టి దేవుణ్ణి మనం, ఆ దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఇక్కడ దేవుడు నివసిస్తున్నాడు. నువ్వు గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రతి ఆదివారం కాదు, ప్రతిరోజు నేను డిసైడ్ అయిపోయా, ఉదయము 10 గంటల నుండి లేదా 9 గంటల నుండి మధ్యాహ్నం 1 o'clock వరకు మందిరం డోర్స్ ఓపెన్ చేసి ఉంటాయి ప్రతిరోజు. ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నము 1 o'clock వరకే ప్రతిరోజు డోర్స్ ఓపెన్ చేసి ఉంటాయి. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. నేనుంటా, పెద్దలు ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఉంటారు. ఏ టైంలో నేను వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవచ్చు. ప్రతి ఆదివారమే కాదు, ప్రతిరోజు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 o'clock వరకు డోర్స్ ఓపెన్ చేసి ఉంటాయి. ముయ్యబట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మందిరంలోకి ఏ ప్రజలు ఏ సమయంలో ఏ అక్కలతో వస్తారో తెలియదు. ప్రతి ఒక్కరూ వచ్చి, ఇక్కడే మ్యాట్స్ ఉంటాయి, ఒక మ్యాట్ వేసుకుని ప్రార్థన చేసుకోవడమే. కాబట్టి ఇది ఇక్కడ దేవుడు నివసిస్తున్నాడు. నువ్వు ఏ టైంలో వచ్చి ప్రార్థన చేసుకున్న దేవుడు ప్రార్థన వింటాడు. అది గుర్తుపెట్టుకుని, కష్టం వచ్చిందంటే పరిగెట్టుకొచ్చే మందిరానికి. ఒక బాధ వచ్చిందంటే ఈరోజు సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ లేదనుకోవద్దు. ప్రతిరోజు నీ కొరకు మందిర ద్వారాలు తెరవబడి ఉంటాయి. ఇది పరలోకపు గవిని. నువ్వు ఎప్పుడు వచ్చినా సరే దేవుని సన్నిధిలో, దేవుడు నివసించే స్థలంలో నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఎన్నమాట? 6వదిగా ఆయన నివసించేటటువంటి మందిరము. అంత గొప్ప మందిరాన్ని మన మధ్య ఉంచి మనల్ని ఆ మందిరంలో నివసింపజేస్తున్నాడంటే మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండి బలలో పాల్గొనాలో అర్థం చేసుకోండి. ఆయన ఎక్కడ నివసిస్తున్నాడంటే మనం ఎంత భయభక్తులు కలిగి నివసించాలో. తల్లిదండ్రులు పిల్లల ఎదుటి ఎంత భయభక్తులు కలిగి ఉంటారు, స్టూడెంట్స్ టీచర్స్ ఎదుటి ఎంత భయభక్తులు కలిగి ఉంటారు. అవునా కదా? ఉంటారా లేదా? ఇప్పుడు మారిపోయారులేండి. స్టూడెంట్స్ కూడా కొంతమంది భక్తిగా భయం కలిగిన వాళ్ళు కూడా కొంతమంది లేరు. శాంసన్ ఉన్నాడా? లేడు. వాళ్ళ టీచర్నే అన్నాడంట, ఏం చేస్తాను ఈ వారం తీరుతాను అన్నాడంట. ఒకసారి 10వ తరగతి చదివేటప్పుడు పీడి సారో ఏ సారో అయితే మాకెందుకమ్మా, ఎవరైనా టీచరే కదా. ఈ రోజుల్లో భక్తివా? ఈ రోజుల్లో ఏమైంది? టీచర్ల మీద భక్తి కూడా పోతుంది. ఆ రోజుల్లో అది లేదు కదా. ఇంకా అవసరమైతే సైలెంట్ ఫోన్లు తెచ్చి వీడియోలు తీసి ఏం చేస్తారు? రీల్స్లో పెడతారు. ఇది పెద్ద టార్చర్ దానికంటే కూడా. అంటే ఇలాంటివి ఇప్పుడు ఎక్కువైపోయినాయి. కానీ ప్రియులారా, బైబిల్ అంటుంది, ఏమని రాయబడుతూ వచ్చింది?
ఆరోదిగా ఆయన నివాసం చేసే మందిరం ఇది. ఆయన నివసిస్తున్నాడన్న భయం ఉండాలి. అదే రీతిలో నా తండ్రి మందిరములో నా తండ్రి నివసిస్తున్నాడని నువ్వు ఆదరణ కలిగి మందిరానికి కూడా పరిగెత్తు రావాలి. ఒక గర్భఫలం లేదా, రోజు వచ్చి ఒక గంట సేపు ప్రార్థన చేయి. ఒక ఇల్లు లేదా, రోజు ఒక గంట సేపు ప్రార్థన చేయి. కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, రోజు ఒక గంట ప్రార్థన చేయి. మానసికమైన వేదన నీలో ఉందా, రోజు ఒక గంట ప్రార్థన చేయి. లేదా అప్పుల బాధలు తట్టుకోలేక చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నావా, రోజు ఒక గంట ప్రార్థన చేయి. ఆ గంట ప్రార్థన నీ నా జీవితాలు మార్చేసిద్ది. ఆ గంట ప్రార్థన ఏమైంది, నీ నా జీవితాల్ని మలుపు తిప్పేసిద్ది. ఒక్కసారిగా అన్న దేవుని మందిరంలో ఒక్కసారి ప్రార్థించింది. ఈ అన్న కాదమ్మా, బైబిల్లో ఉన్న అన్న ఒక్కసారే దేవుని మందిరంలో ఎలుగెత్తి సంతోషంగా ప్రార్థించింది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, మళ్ళీ మందిరానికి వచ్చిందా? ఏమో అంతే, ఎప్పుడో ఒకసారి వచ్చింది. మందిరానికి వచ్చిందా? లేదు. ఎప్పుడు వచ్చింది? అదేనంటే మళ్ళీ ఎప్పుడు వచ్చింది? పిల్లవాడిని తీసుకుని వచ్చింది. అంటే తన ప్రార్థన ఆలకించాడు దేవుడు. గర్భఫలం లేదని దేవుని మందిరంలో ప్రార్థించగానే, వేదనతో మనోదుఃఖంతో ప్రార్థించగానే దేవుడు తన ప్రార్థన విన్నాడు, బహుమానం ఇచ్చాడు, తిరిగి పిల్లవాడిని తీసుకుని వచ్చింది. ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన బహుమానం అని దేవునికే చూపించింది. ఎంత గొప్ప ప్రార్థన! ఎందుకు అలా ప్రార్థన చేసింది? మందిరంలో దేవుడు నివసిస్తున్నాడు కాబట్టి. ఈ మందిరము ఏదో పలకలతో, ఐరన్తో, రేకులతో, సిమెంటు కంకరతో కట్టబడిన మందిరం కాదు. ఇది దేవుడు నివాసం చేసే మందిరం. ఇది దేవుడు నివసించే మందిరం. ఇట్టి మందిరంలో జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఉండాలి. ఈ మందిరంలో అబద్ధాలు ఆడినా, ఈ మందిరంలో తిట్లు ఉండా, బూతులు మాట్లాడినా, ఈ మందిరంలో మోసం చేయాలన్న ఆలోచన ఉండా నష్టపోయేది మనం. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. ఇంత గొప్ప మందిరం మన మధ్య ఉంచి ఆయన తేజస్సు, ఆయన నివసించే మందిరం మన మధ్య ఉంచి ఆయన తేజస్సు నింపుతున్నందుకై మన జీవితాలు సరి చేసుకోవాలి. సరి చేసుకుని తప్పిపోయిన మనం సరి చేయబట్టం కొరకు ఈ బల్ల మన కొరకు ఇవ్వబడింది. ఇది అన్నమాట. 7వ మాట చూద్దామండి. కీర్తనల గ్రంథం, క్షమించండి, నిర్గమాకాండం 40వ అధ్యాయం 21 వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 41 వచనం. నిర్గమాకాండము, క్షమించండి, 40వ అధ్యాయం 21 వచనం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 20వ వచనం ముగిచేస్తున్నాం. చాలా. కాబట్టి ఇక్కడ చూస్తే నిన్న మాట అండి, ఇది 7వదిగా మందస్సము ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరం. ఎటువంటి మందిరం మన మధ్య ఉంచి తన తేజస్సు నింపుతున్నాడంటే ఆయన మందస్సం ఉన్న మందిరము. ఎలాంటి మందిరం అది? ఆయన మందసం ఉన్న మందిరం. ఆ మందసం ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. అంటే ఆ చిగురించిన కర్ర ఎవరు? యేసు ప్రభువారే. ఆయన ఈ లోకానికి దావీదు చిగురుగా వచ్చి, వేరు చిగురుగా వచ్చి ప్రకాశించాడు. ఇంకా ఆ మందసంలో పెట్టబడిన పలకలు ఎవరు? ఆజ్ఞలు ఎవరు? వాక్యాలు ఎవరు? యేసు ప్రభువారే. అసలు ఆ మందసమే యేసు ప్రభువారు. అంటే తన కుమారుడు ఏ మందిరంలో అయితే తన కుమారుని పెట్టాడో దేవుడు, ఆ మందిరమును మన మధ్యలో ఉంచాడు. అంటే తన కుమారుడు ఉన్నటువంటి మందిరమును మనకు అనుగ్రహించాడు దేవుడు. మందస్సము. ఆ మందస్సం అంటే ఆషామాషిగా ఉండకూడదు. అంటే ప్రభు బల్ల, ప్రభు యొక్క దేహం. ఇప్పుడు మన మందిరం కూడా మందస్సం యొక్క రూపంలో దేవుని యొక్క శరీరం, ప్రభు యొక్క దేవుని అంటే ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం మన మధ్యలో ఉంది. ఇది మందస్సముగా చేయబడుతూ వచ్చింది. ఈ మందస్సం ఎలాంటిది చూడండి. మందస్సము ఎంతో గొప్పది. మందస్సమునకు ఎన్నో పరికరాలు వాడబడి ఎన్నో రూపాంతరాలు తీసుకురాబడుతూ వచ్చింది మందస్సం. ఎంతో అనుభవంలో చూడ చక్కగా ఉంటుంది మందస్సం. అంత గొప్ప మందస్సమును దేవుడు మందిరం ఉంచాడు. దేవుడు ఏ మందిరంలో అయితే తన మందస్సాన్ని ఉంచాడో ఆ మందిరం మన మధ్యలో ఉంచి తన తేజస్సుతో నింపుతున్నాడు. ఇప్పుడు ఈ మందిరం ఎలాంటిది? దేవుని మందస్సం ఉన్నటువంటి మందిరం. దేవుని మందస్సము పెట్టబడినటువంటి మందిరం. ఈ మందిరంలో దేవుని మందస్సం ఉంది కాబట్టి మందస్సమును ఉజ్జ ఎలా తాగుతూ వచ్చాడండి? ఎలా తాగుతూ వచ్చారు చెప్పండి? మందసమును పడిపోతుందని చెప్పని పడుకోవడమే పోయాడు. పరవాసిని జగమున ప్రభువా
పరవాసిని జగమున ప్రభువా. అయిపోయింది. అది లేదులేండి ఆడ. ఆవిడ ఆయన దారిలో ఆడ నడిచాడు. మందసం పడిపోతుందని పట్టుకోవడానికి వెళ్ళాడు, అక్కడికక్కడికే చనిపోయాడు. దావీదు చూచి భయపడి ఆ మందసమును తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఓబేదేదోము ఇంట్లో పెట్టాడు. ఆయన ఇంట్లో మందసం వెళ్తే ఆశీర్వాదం వచ్చేసింది 3 నెలలకు. ఆశీర్వాదం తెలుసుకుని బలులు అర్పిస్తూ దేవుని సరి తీసుకురావాలనుకున్న ప్రాంతానికి మందసాన్ని తీసుకొచ్చాడు. అది ఇక్కడ చెప్పబడేది ఏంటంటే, దేవుని మందసమును మనం ఎట్టబడితే అట్ట తాకకూడదు. ఆయన మందిరంలో ఏముంచాడు? ఆయన మందసం అంటే ప్రభు యొక్క శరీరం ఉంచాడు. ఆ మందసం ఉన్న మందిరాన్ని ఎట్టబడితే అట్ట మనం తాకకూడదు. తాకితే ఏమైంది? ఉజ్జాలాగా మరణం తెచ్చుకుంటాం, నష్టం తెచ్చుకుంటాం. రోగులం కాదక్క. రోగులు అని అయితే కొంతకాలం బతుకుతాం, మరణం అయితే ఇంకేం బతుకుతాం? మరణం తెచ్చుకున్నాడు. ఇది ప్రభు యొక్క దేహం, మందసానికి సాదృశ్యమైనది. ప్రభు యొక్క రక్తం మందసానికి సాదృశ్యమైనది. ఈ యొక్క దేహం, ఈ యొక్క రక్తము మన మధ్యలో ఉంచినప్పుడు, అంటే ఆయన మందసం మన మధ్యలో ఉంచినప్పుడు, అంటే దేవుని మందిరంలో మందసం ఉంది, ఆ దేవుని మందిరంలో మందసం ఉన్న ఆ మందిరమును మన మధ్యలో ఉంచాడు. ఈ మందసాన్ని ఎట్టబడితే అట్ట తాకూడదు. చాలా మంది బలలో సిద్ధపడిన వారు చేయత్తమనగానే టక్కనే చేయత్తాతం. నువ్వు బలలో తాకేటప్పుడు దాని విలువ నీకు తర్వాత తెలిసింది, ఇప్పుడు తెలియకపోవచ్చు, తర్వాత దాని విలువ తెలిసింది. ఆ మందసము చాలా విలువైంది. ఎట్లా పడితే అట్లా తాకేది కాదు. లేవీలు ప్రత్యేకించబడిన వారు, ప్రత్యేకించబడిన దాని కొరకే ప్రత్యేకించబడిన వారు మాత్రమే దాన్ని తాకాలి. ప్రభు బలలో, ఆ ప్రభు బలలో పాల్గొనటానికి ప్రత్యేకించబడిన వారు మాత్రమే తాకాలి ఆ ప్రభు యొక్క బలని. ఎవరు పడితే వాడు తాగితే నష్టపోతాం. ఆ ప్రభు బలని ఎవరు పడితే వాడు తాగడానికి లేదు. ప్రత్యేకించబడి ఈరోజు బలలో పాల్గొనడానికి దేవుడు మనకిచ్చిన అర్హమైన జీవితాన్ని బట్టి మాత్రమే మనం ఏం చేయాలా? బలలో పాల్గొనాలి. ఎవరు పడితే వాళ్ళు పాల్గొంటే, అయోగ్యమైన రీతిలో పాల్గొంటే, సరి చేసుకోకుండా పాల్గొంటే, లోపాలు పెట్టుకుని పాల్గొంటే, మన జీవితాన్ని సరి చేసుకోకుండా పాల్గొంటే ఉజ్జాలంటే నష్టం వచ్చింది. ఆయన మందసం మన మధ్య ఉంది. ఈ మందసం పవర్ఫుల్. మందసం ఎలాంటిది? ఒకసారి మందసం గురించి చూద్దాం. పవర్ఫుల్, ఎంతో పవర్ఫుల్. జాగ్రత్త కలిగి దైవ భయం కలిగిన వారిమై బలలో పాల్గొందాం. మన జీవితాలు మందసం తాకితే చనిపోతాం, అయోగ్యంగా తాగితే. అంటే మనం ఏం చేయాలా? చాలా ఎక్కువగా పరీక్షించుకున్నల్లా ఏం చేయాలి? సరి చేసుకున్నల్లా బలలో పాల్గొనాలి. అట్టి సరి చేసుకుని బలలో, ఈ మందసంలో పాల్గొని కూడా మరణం తెచ్చుకోకుండా సరి చేసుకుని బలలో పాల్గొనటం కొరకై మన జీవితాలు సరి చేసుకుందాం. రండి, దేవుని యొక్క వాక్య పెరుగులో ప్రభు యొక్క బలలో పాల్గొనక మునుపు 7 విషయాలు. ఆయన మన మధ్య ఉంచిన, మన మధ్య మందిరం ఉంచి తన తేజస్సుతో కప్పిన మందిరం ఎలాంటిది? మొదటిగా తన ప్రకాశమైన వెలుగుతో నింపబడిన మందిరం. 2, తన మేఘముతో నింపినటువంటి మందిరం. 3, తన అగ్నితో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడిన మందిరం. 4, తన నామం ఉంచబడినటువంటి మందిరం. 5, ఐదవదిగా ఆ మేఘము దేవుని మందిరం మీద నిలిచెను, అంటే ఆయన నిలిచి ఉండే మందిరం మాకు ఇచ్చాడు. 6, ఆయన నివాసం చేసే మందిరం. 7, ఆయన మందసం ఉన్న మందిరం. ఇంత గొప్ప మందిరాన్ని మన మధ్యలో ఉంచి ఆయన తేజస్సును మన మీద కప్పుతున్నందుకై ప్రభు సన్నిధి మనం ఏం చేయాలా? మనలో ఉన్న బలహీనతలు సరి చేసుకుని, ఆ మందసం ఉందన్న భయముతో ఆనాడు తనది కాని పని వెళ్ళి మందసాన్ని పట్టుకుని ఎలా మరణం తెచ్చుకోకుండా మన జీవితాలు సరి చేసుకోవడం కొరకై, అట్లాంటి ఉద్యోగాలంటే మరణం మనకు రాకూడదని ప్రభు యొక్క దేహం, ప్రభు యొక్క రక్తం మన కొరకై చిందించబడి, విరగొట్టబడి, చిందించబడి ఇక్కడ మన మధ్యలో సాక్షిగా ఉంటూ వచ్చింది. ఈ దేహంలో పాల్గొనేటప్పుడు ఉద్యోగాలంటే మరణం మనం తెచ్చుకోకుండా యోగ్యమైన వారిమై, సరి చేసుకున్న వారిమై బలలో పాల్గొన్నట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమెన్. అట్లా మౌనం ఉందాం. ఈరోజు చేయత్మని అవి చెప్పను కానీ, ఎవరికై వారు హృదయాలు పరీక్షించుకున్న వారై, సరిచేయబడిన వారై, సమకూర్చబడిన వారై మన జీవితాలు మనం పరీక్షించుకుంటూ బలలో పాల్గొందాం. ఇది మందసము. అయోగ్యంగా పట్టుకుంటే నష్టం వచ్చింది, సరి చేసుకుని ఉంటే జీవితం క్షేమంగా ఉంటుంది. ఆ జీవితాన్ని పరీక్షించుకున్న వారమే బలలో పాల్గొన్నట్లు ప్రభు మనం సాయం చేయాలి. అటు ఇటు చూడొద్దు, కళ్ళు తెరవద్దు. మన జీవితంలో పరీక్షించుకున్న బలలో మనము పాల్గొందాం, సరి చేసుకున్న వారమై.